ఈ 15 ఏళ్ళు ఇదే సమయంలో లోకేష్ ఆయన బృందం ఢిల్లీలో ఉన్నాయి. ఇది కూడా గమనించదగిందే. అంటే లోకేష్ అంతకంతకు అమిత్ షా మోదీ బృందంతో ర్యాపో బాగా పెంచుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్పారు ఈ మధ్య బీజేపీ ముఖ్య నాయకులు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వచ్చే ప్రతిసారి మేమేదో పిలిచామని, వచ్చినప్పుడంతా వాళ్ళకి మేము చాలా బ్రహ్మాండమైన వామ్ వెల్కమ్ చెప్పి కలిసామని మీరు అనుకోకండి. వాళ్ళు వస్తుంటారు. కొంతమంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాకపోయినా ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, ఆయన కుటుంబంలో వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ర్యాపో పెంచుకోమని లోకేష్ను కూడా వాళ్ళు పదే పదే కాస్త గట్టిగా ఆయన పంపిస్తూ ఉంటారు. అందుకని జరుగుతుంటుంది అన్నారు. పవన్ ఎందుకు ఇంతకుముందు మాట్లాడితే మోదీ పవన్ అనేవారు, ఇప్పుడు అనట్లేదు, పవన్ పక్కన పెట్టి లోకేష్ను తీసుకున్నారని కొన్ని థియరీస్ ఉన్నాయి కదా. నేను అనుకోను రాజకీయ పార్టీలు ముఖ్య నాయకులు అంత తేలిగ్గా మార్చేస్తారని. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ 15-year థియరీ ప్రజల చేతుల్లో ఉంటుంది అల్టిమేట్గా, అంతిమంగా ఎవరేం చెప్పుకున్నా.